వెల్కమ్ టు హరి స్టడీ సర్కిల్. ఫిబ్రవరి మంత్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్‌తో కూడిన పార్ట్ 1 వీడియో ఆల్రెడీ అప్‌లోడ్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. భారత్‌కి, యూరోపియన్ యూనియన్‌కి మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీన్ని యూరోపియన్ యూనియన్ దీన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్‌గా చెప్పుకుంటాం. ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అంటే వాణిజ్యపరంగా కొన్ని సుంకాలకు మినహాయింపు ఇవ్వడం. అంటే సుంకాలు లేకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడం. అదే ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్. ఇది ఎప్పుడు జరిగింది? భారత్‌కి, యూరోపియన్ యూనియన్‌కి మధ్య జనవరి 27, 2026న న్యూ ఢిల్లీలో జరిగింది. ఎవరెవరికి మధ్య జరిగింది అంటే ప్రధాని నరేంద్ర మోడీకి, అదేవిధంగా యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షుడైనటువంటి ఆంటోనియో కోస్టాకి మధ్య జరిగింది. మీకందరికీ తెలిసిన విషయమే యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ అంటే యూరప్ దేశాలలో ఉన్నటువంటి ఒక 27 దేశాల కూటమే ఈ యొక్క యూరోపియన్ యూనియన్. ఈ యూరోపియన్ యూనియన్ వాళ్ళలో వాళ్ళు సహకరించుకోవడానికి ఏర్పడినటువంటి ఒక కూటమి. ఈ యూరోపియన్ యూనియన్ నుంచి రీసెంట్‌గా ఇంగ్లాండ్ అనేది బయటకొచ్చిన సంగతి మీకందరికీ తెలిసిందే. ఇంగ్లాండ్ అనేది ఈ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ యూరోపియన్ యూనియన్‌లో 27 సభ్య దేశాలున్నాయి. అంటే ఆ యూరోపియన్ యూనియన్ కూటమికి, అదేవిధంగా భారత్‌కి మధ్యల ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ కుదిరింది. ఇది చాలా కీలకమైనటువంటి ఒప్పందం అని చెప్పుకోవచ్చు. భారత్‌కును యూఈకి మధ్య జరిగినటువంటి చాలా కీలకమైన ఒప్పందం అని చెప్పుకోవచ్చు. దీన్నే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని కూడా పేర్కొంటారు. చాలా కీలకమైనది కాబట్టి. అంటే దీంట్లోని అంశాలు దాదాపు 5-10 సంవత్సరాల వరకు ఇంప్లిమెంట్ అమల్లో ఉండనున్నాయి. అంటే మీరొకటి గుర్తు తెచ్చుకోవాలి. ఎప్పుడంటే మన గణతంత్ర దినోత్సవం జనవరి 26కి ముఖ్య అతిథులుగా హాజరైన వారెవరు అంటే యూరోపియన్ యూనియన్ అధ్యక్షుడైనటువంటి ఆంటోనియో కోస్టా గారొచ్చారు. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ కౌన్సిల్‌కి యొక్క ఆహ్, కమిషనర్ అయినటువంటి ఉర్సులా వాన్ డెర్ లెమెన్. ఉర్సులా వాన్ డెర్ లెమెన్ వీళ్ళు ఇద్దరు హాజరయ్యారు. అంటే మన యొక్క గణతంత్ర దినోత్సవ యొక్క వేడుకలకి ముఖ్య అతిథులుగా ఆంటోనియో కోస్టా హాజరయ్యారు. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ అయినటువంటి ఆంటోనియో కోస్టా, యూరోపియన్ యూనియన్ కమిషనర్ అయినటువంటి ఉర్సులా వాన్ డెర్ లెమన్ గారు ఇద్దరు హాజరయ్యారు. అంటే వీళ్ళకి మరియు నరేంద్ర మోడీ, ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అనేది జనవరి 27న న్యూఢిల్లీలో కుదిరింది. మరి దీనివల్ల మన భారతదేశానికి ఏం ప్రయోజనాలు చేకూరనున్నాయి? యూరప్ దేశాలకు ఎటువంటి ప్రయోజనాలు చేకూరనున్నాయి అని చూసినట్టయితే, ఇక్కడ దాదాపు మన భారతదేశానికి ఏం ప్రయోజనాలు చేకూరుతాయి అని ఒకసారి గమనించినట్లయితే, మనం యూరోపియన్ దేశాలకి ఎగుమతి చేసేటువంటి వస్తువులలో దాదాపు 93% వస్తువులపై ఇకపై సుంకం ఉండదు. అంటే ఆయా దేశాలు ఇప్పుడు మన భారతదేశం ఎగుమతి చేసేటువంటి దేశాల ఈ వస్తువుల పైన ఆ దేశాలు యూరోపియన్ యూనియన్ దేశాలనేది ఒక 0 నుంచి ఒక 26% వరకు సుంకాలు విధించేవి. ఆ సుంకాలు కాస్త ఇక్కడ 93% వస్తువులకి సుంకాలు మినహాయించనున్నారు. అంటే 0% సుంకంతో మన వస్తువులు అక్కడికి ఎగుమతి కానున్నాయి. అంటే దీంతో సుంకం తగ్గడం వల్ల రేట్లు తగ్గుతాయి. రేట్లు తగ్గడం వల్ల అక్కడ ఎక్కువగా కొనుగోలయ్యే అవకాశం ఉంటుంది. ధర తక్కువ కాబట్టి. అట్లా. అదే విధంగా ఇక్కడ ఇంకా మిగిలిన 6 వస్తువులేవైతే ఉన్నాయో, ఇప్పుడు మన దేశం నుంచి 100% వస్తువులు యూరప్ దేశాలకు ఎగుమతి అయితాయనుకున్నట్లయితే, దీంట్లో 93% వస్తువుల పైన జీరో సుంకం విధించనున్నారు. అదే విధంగా మిగిలిన 6% వస్తువుల పైన టారిఫ్‌లను తగ్గించనున్నారు. అంటే ఇప్పటివరకు మనం 0 నుంచి 26% వరకు మనం మన వస్తువుల పైన టారిఫ్‌లు వేసేవారు అనుకున్నాం గదా! అట్లా మిగతా 6% వస్తువులపైన టారిఫ్ కూడా తగ్గించనున్నారు. ఇట్లా దాదాపు యూరోపియన్ యూనియన్‌కి మన దేశానికి మధ్య దాదాపు ఒక $2 బిలియన్ విలువైనటువంటి ఎగుమతులు మన మన దేశం నుంచి యూరోపియన్ దేశాలకు జరగనున్నాయి. అదే విధంగా రక్షణ రంగానికి మేక్ ఇన్ ఇండియా ప్రయోజనం. అంటే ఏంటంటే, ఇక్కడ మన రక్షణ రంగానికి సంబంధించినటువంటి సామాగ్రిని మన దేశమే తయారు చేసుకుంటుంది. అంటే మేక్ ఇన్ ఇండియాలో కార్యక్రమంలో భాగంగా మన ఇండియానే తయారు చేసుకుంటుంది. కాకపోతే ఏందంటే సాంకేతిక టెక్నాలజీ అనేది యూరోపియన్ దేశాలనేది మనకు అందించనున్నాయి. ఆ యొక్క సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించుకొని మన రక్షణ సామాగ్రిని మనమే తయారు చేసుకునే విధంగా మనం ప్రయోజనం పొందనున్నాం. ఈ యొక్క ట్రేడ్ అగ్రీమెంట్ ద్వారా. అంటే వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానం మనకు అందిస్తారు. అదే విధంగా మన దేశం నుంచి యూరప్ దేశాలకు ఏ వస్తువులు ఎగుమతి అయితాయంటే ఇక్కడ టెక్స్‌టైల్ వస్తువులు, దుస్తువులు, రసాయనాలు, క్రీడలకు సంబంధించినవి, పాదరక్షలకు, ఆభరణాలకు సంబంధించినటువంటి ఫర్నిచరు, బొమ్మలు ఇట్లాంటి చాలా వస్తువులనేది మన దేశం నుంచి యూరోపియన్ యూనియన్‌కి ఎగుమతి కానున్నాయి. అంటే దీంట్లో మనకు వాణిజ్యం అనేది అభివృద్ధి చెందనుంది. యూరోపియన్ దేశాలతో మన భారతదేశ వాణిజ్యం అనేది అభివృద్ధి కానుంది. అదేవిధంగా మరి యూరోపియన్ దేశాలకు ఎటువంటి లబ్ధి చేకూరనుంది అంటే, యూరోపియన్ దేశాల నుంచి మన దేశానికి వచ్చేటువంటి వస్తువులు 100% అనుకున్నట్లయితే, దాంట్లో 93% వస్తువుల ఉత్పత్తుల పైన మనం గూడా సుంకం తొలగించనున్నాం. అంటే అక్కడి వస్తువులు ఇక్కడ
ఆహ్, జీరో సుంకంతో ఇక్కడ అమ్మకం కానున్నాయి. ఇట్లా. మరి ఇట్లా చూసుకున్నట్టయితే 93% వస్తువులు గాక ఇంకా కొన్ని వస్తువులపైన ఇంకా కొన్ని వస్తువులపైన 3.7 సుంకాల వరకు తగ్గించనున్నారు. అట్లా మొత్తం 97% వస్తువులపైన ఏవైతే యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి మన దేశానికి దిగుమతి అయ్యేటువంటి వస్తువులపైన దాదాపు 97% వస్తువులపైన సుంకాలు తగ్గనున్నాయి. 93% ఏమో 93% వస్తువులపైనేమో జీరో సుంకం విధించనున్నారు. మిగిలిన వస్తువులపైన సుంకాలైతే తగ్గనున్నాయి. ఇగ అదే విధంగా వర్కర్ మొబిలిటీ పెరగనుంది. అంటే మన దేశంలో నిపుణులైనటువంటి ఐటీ రంగ నిపుణులు గాని, వైద్య రంగ నిపుణులు గాని యూరోపియన్ దేశాలకు వెళ్లి అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని కండిషన్స్‌ని సులభతరం చేశారు. అంటే అక్కడికి వెళ్లి ఉద్యోగం చేసుకునేలా అక్కడ ఉన్నటువంటి కొన్ని కండిషన్స్ సులభతరం చేశారు. ఇట్లా ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌గా పేర్కొంటారు. అంటే యూకేకి, భారత్‌కి ఈ దేశానికి మధ్య జరిగినటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్. దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌గా పేర్కొంటారు. ఇలాంటి ప్రయోజనాలనేది ఈ ఒప్పందం ద్వారా ఇరు వర్గాలకు చేకూరనున్నాయి. ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2026లో భారత్ అనేది విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టు పైన ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే జింబాబ్వేలో జరిగింది. జింబాబ్వేలో జింబాబ్వేలోని ఒక హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగింది. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్ ఎవరెవరి మధ్య జరిగిందంటే ఇంగ్లాండ్‌కి వర్సెస్ భారత్‌కి మధ్య జరిగింది. ఈ భారత్ విజయం సాధించింది. దాదాపు ఇది 50 ఓవర్లు జరుగుతుంది గదా! 50 ఓవర్లలో అంటే మొదటిసారి టాస్ గెలిచినటువంటి భారత్ మొదటిగా బ్యాటింగ్‌ని ఎంచుకుంది. ఇట్లా 50 ఓవర్లలో మొత్తం 9 వికెట్లకు గాను 411 పరుగులు సాధించింది. ఇక సెకండ్ టైము బ్యాటింగ్‌కి దిగినటువంటి అది ఇంగ్లాండ్ జట్టనేది మొత్తం ఈ 40.2 ఓవర్లలో మొత్తం ఆల్ ఔట్ అయింది. ఇందుకు గాను మొత్తం 311 పరుగులతో ఇంగ్లాండ్ సరిపెట్టుకుంది. ఇట్లా మొత్తం 100 పరుగుల తేడాతో భారత్ అనేది ఇంగ్లాండ్ జట్టు పైన విజయం సాధించింది. ఇట్లా ఈ ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ గెలవడం ఇది వరుసగా ఆరోసారి అని చెప్పుకోవచ్చు. ఇది వరుసగా మనకు ఆరోసారి. 2026లో ఇప్పుడు గెలిచింది. అంతకంటే ముందు 2022, 2018 ఇట్లా మొత్తం వరుసగా ఆరోసారి ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ గెలుచుకోవడం ఇది ఆరోసారి. మరి అంతకంటే సెకండ్ ప్లేస్‌లో ఎవరున్నారంటే ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియా మొత్తం 4 సార్లు గెలుచుకుంది. అంటే ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ అనేది 4 సార్లు గెలుచుకుంది. మనం 6 సార్లు గెలుచుకున్నాం. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ఇట్లా ఈ ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో. ఇట్లా ఇంగ్లాండ్ పైన మొత్తం 100 పరుగుల తేడాతో మనం విజయం సాధించాం. ఇక దీంట్లో చూసుకున్నట్లయితే వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ చూసుకున్నట్లయితే ఇతని యొక్క వయసు ఎంత అంటే 14 ఏళ్ల 316 రోజులు. కానీ ఇతను అనేక రికార్డులు నెలకొల్పాడు. ఏంటిదంటే ఈ మ్యాచ్ లోపల, ఈ టోర్నీ లోపల ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇతనికే వచ్చింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అంటే అత్యధిక పరుగులు చేశాడు. మొత్తం 439 పరుగులు చేశాడు. అంటే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇతనికే వచ్చింది. అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ కూడా ఇతనికే వచ్చింది. ప్లేయర్ ఆఫ్ ది ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ కూడా ఇతనికి రావడం జరిగింది. ఎవరు అంటే వైభవ్ సూర్యవంశీ. 14 ఏండ్ల 316 రోజుల వయసున్నటువంటి వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ కూడా ఇతనికే వచ్చింది. ఇంకా కొన్ని అంతర్జాతీయ అంశాలు గనుక చూసినట్లయితే, బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం. అంటే ఇటీవల బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాని ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించి అక్కడ సైనిక పరిపాలన విధించిన సంగతి మీకందరికీ తెలిసిందే. ఈ నేపథ్యం తర్వాత బంగ్లాదేశ్ పార్లమెంట్‌కి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల లోపల బీఎన్‌పీ పార్టీకి చెందినటువంటి తారిక్ రెహమాన్, బీఎన్‌పీ అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, బీఎన్‌పీ పార్టీ. ఇది ఎవరికి సంబంధించిందంటే మరి ఈయనెవరు? తారిక్ రెహమాన్ ఎవరు? అంటే బీఎన్‌పీ పార్టీ యొక్క చైర్మన్. ఈ తారిక్ రెహమాన్ ఎవరు వారసుడని చూసినట్లయితే, ఈయన బంగ్లాదేశ్‌కి మాజీ అధ్యక్షునిగా పనిచేసినటువంటి జియావుర్ జియావుర్ రెహమాన్ యొక్క వారసుడు. అంటే ఇతని యొక్క కొడుకైనటువంటి అంటే బంగ్లాదేశ్ ప్రధానిగా పనిచేసినటువంటి ఖలీదా జియా యొక్క కుమారుడే ఈ యొక్క తారిక్ రెహమాన్. ఈయన బీఎన్‌పీ పార్టీ చైర్మన్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 300 సీట్లకు గాను 297 సీట్లు సాధించి విజయం సాధించారు ఈ పార్టీ అయితే. ఇట్లా ఈ యొక్క ప్రధానమంత్రి పదవి బాధ్యతలను తారిక్ రెహమాన్ గారు చేపట్టారు. ఆ దేశ అధ్యక్షుడైనటువంటి మహమ్మద్ మహమ్మద్ షాబుద్దీన్ ఇతని చేత ప్రమాణ స్వీకారం చేయించాడు. ఇట్లా బంగ్లాదేశ్ యొక్క నూతన ప్రధానిగా తారిక్ రెహమాన్ నియామకమయ్యారు. 56వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అంటే డబ్ల్యూఈఎఫ్ సదస్సు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు 56వది ఎక్కడ జరిగిందంటే స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జనవరి 19 నుంచి 23 వరకు జరిగింది.
అంటే ఈ యొక్క డబ్ల్యూఈఎఫ్ సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అనేది ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. ఇట్లా 56వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు స్విట్జర్లాండ్ దావోస్ నగరంలో జరిగింది. అంటే దీనికి మన దేశంలో మన కేంద్రానికి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు అంటే ఇప్పుడు అశ్విని వైష్ణవ్ గాని, తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ గాని, ప్రహ్లాద్ జోషి, రామ్మోహన్ నాయుడు ఇట్లాంటి కొంతమంది కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. అదేవిధంగా కొన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నాడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు గూడా రేవంత్ రెడ్డి యొక్క బృందం గూడా ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ సదస్సు లోపల పాల్గొనడం జరిగింది. అంటే ఈ సదస్సులో మన తెలంగాణ నుంచి ఇక్కడికి హాజరైనటువంటి ఈ యొక్క సదస్సుకు హాజరైనటువంటి మన తెలంగాణ బృందం మొత్తం 28,693,00,00,000తో పెట్టుబడులను తీసుకొచ్చింది. అంటే ఈ సదస్సు లోపల వివిధ కంపెనీలకు చెందినటువంటి సీఈఓలు ఇట్లా హాజరైతారు. అంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మన రాష్ట్రం నుంచి హాజరైనటువంటి బృందం ఏం చేస్తుందంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి పాలిసీలను ఇక్కడ ప్రదర్శిస్తుంది. ఈ పాలిసీలు గనుక వీళ్ళకి నచ్చినట్లయితే ఇక్కడ సీఈఓలు ముందుకొస్తారు పెట్టుబడి పెట్టడానికి. అట్లా మనకు తెలంగాణకి ఈ సదస్సు సందర్భంగా మన తెలంగాణకి మొత్తం 28,693,00,00,000 పెట్టుబడులొచ్చాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక 12,000 12,500,00,00,000 పెట్టుబడితో 12,500,00,00,000 పెట్టుబడితో రష్మి గ్రూప్ స్టీల్ కర్మాగారం ముందుకొచ్చింది. ఇది 12,000,00,00,000 పెట్టుబడితో పెట్టనుంది. అదేవిధంగా న్యూక్లియర్ సంస్థ విద్యుత్ ప్లాంట్‌ని గూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సర్గాడ్ అంటే ఇది అమెరికాకు చెందినటువంటి ఒక కంపెనీ. అంటే విమానాల యొక్క మరమ్మత్తు, విమానాల యొక్క విడిభాగాలు మరమ్మతుకు సంబంధించినటువంటి కంపెనీ. ఇది గూడా పెట్టుబడులు పెట్టడం జరిగింది. దాదాపు ఒక 1000,00,00,000 పెట్టుబడితో మన తెలంగాణలో ఏర్పాటు చేయనుంది. అదేవిధంగా ఫ్యూచర్ సిటీలో గూడా యూపీసీ వోల్ట్ ఏఐ డేటా కంపెనీ అనేది మన తెలంగాణలో ఎస్టాబ్లిష్ కానుంది. ఇట్లా మొత్తం 28,693,00,00,000 పెట్టుబడులనేది ఈ సదస్సు సందర్భంగా మన తెలంగాణకొచ్చాయి. ఇక్కడ యూరోపియన్ యూనియన్ అనేది ఇరాన్‌కు చెందినటువంటి ఐఆర్‌జీసీ సంస్థను నిషేధించింది. ఏంటి మరి ఐఆర్‌జీసీ సంస్థ అంటే, ఇది ఇరాన్‌కు చెందినటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక భద్రతా కూటమి అని చెప్పుకోవచ్చు. అంటే ఇరాన్ దేశానికి చెందినటువంటి ఒక ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనే ఒక ఆహ్, భద్రతా విభాగం ఇది. అంటే సైనిక విభాగం అని చెప్పుకోవచ్చు. దీన్ని ఈయూ దేశాలు అంటే యూరోపియన్ యూనియన్ అనేది దీన్ని ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అంటే వాళ్ళ దేశాలలో ఈ యొక్క సంస్థని ఉగ్రవాద సంస్థగా ప్రకటించి దీన్ని నిషేధించడం జరిగింది. న్యూ స్టార్ట్ ఒప్పందం. న్యూ స్టార్ట్ ఒప్పందం అనేది రష్యాకిని, అమెరికాకు మధ్యల వాళ్ళ యొక్క అణ్వాయుధాలను నియంత్రించుకోవాలన్న ఉద్దేశ్యంతో, అణు ప్రమాదాలు నిషేధించుకోవాలన్న ఉద్దేశ్యంతో ఇరు దేశాల మధ్య జరిగినటువంటి ఒప్పందం. 2010లో జరిగింది ఈ ఒప్పందం. ఇప్పుడు ఈ ఒప్పందం అనేది 2026 ఫిబ్రవరి 5తో ఈ ఒప్పందం అనేది ముగియనుంది. అంటే ఈ అణ్వాయుధ ఒప్పందం అనేది ఇరు దేశాల మధ్య జరిగింది. ఇది ఫిబ్రవరితో ముగుస్తుంది కాబట్టి మరి నెక్స్ట్ ఫర్దర్ వాళ్ళేమైనా నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాల్సింది. ఇక్కడ ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎల్‌డిపి పార్టీ మొత్తం 316 సీట్లతో విజయం సాధించింది. అంటే ఎల్‌పిడి పార్టీ అంటే లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. లిబరల్ డెమోక్రాటిక్ పార్టీకి మొత్తం 316 సీట్లతో విజయం సాధించింది. అంటే ఇషిబా నేతృత్వంలోని ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు కానుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2026 అంటే సినిమా రంగంలో గాని, టెలివిజన్ రంగంలో గాని అంతర్జాతీయంగా ఇచ్చేటువంటి అవార్డ్స్. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. ఇట్లా 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఉత్సవాలనేది కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో జరిగాయి. అంటే అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగాయి. కాలిఫోర్నియాలోని ఒక బెవర్లీ హిల్స్ లోపల నిర్వహించడం జరిగింది. 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. ఈ సినిమా విభాగంలో చూసుకున్నట్లయితే ఉత్తమ చిత్రంగా 'వన్ బ్యాటిల్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' ఉత్తమ చిత్రంగా నిలవడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ నటుడుగా చామోతి చాలమెట్ నిలవడం జరిగింది. అంటే 'మార్టీ సుప్రీం' అనే ఒక మూవీకి సంబంధించి ఈయన ఉత్తమ నటుడుగా నిలవడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ దర్శకుడుగా పాల్ థామస్ అండర్సన్ అని కూడా పేర్కొనవచ్చు. అండర్సన్ నిలవడం జరిగింది. ఉత్తమ నటిగా ఆహ్, రోజీ బెర్నీ నిలవడం జరిగింది. ఇక టెలివిజన్ విభాగంలో కూడా కొన్ని మనం చూసుకోవచ్చు. ఇక టెలివిజన్ విభాగంలో చూసుకున్నట్లయితే ఉత్తమ టెలివిజన్ సీరీస్ 'ది పీట్'. 'ది పీట్' ఇవ్వడం జరిగింది. 'ది పీట్' ఇట్లా ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సినిమా విభాగంలో
ముఖ్యంగా మనం ఒకసారి గమనించాలి. ఉత్తమ చిత్రం ఏంటి? 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్'. ఉత్తమ నటుడు ఎవరు? చామతి చాలమెట్. అదే తిమోతి చాలమెట్. ఉత్తమ దర్శకుడు పాల్ థామస్ అండర్సన్. ఉత్తమ నటి రోజీ బెన్నీ నిలవడం జరిగింది. ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుంది మనకు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2026 అంటే ఇప్పుడు సినిమా రంగంలో గాని, టెలివిజన్ రంగంలో గాని అంతర్జాతీయంగా ఇచ్చేటువంటి ఒక అంతర్జాతీయ సినీ పురస్కారాలనే మనం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనేది అమెరికాలోని కాలిఫోర్నియాలో బేవర్లీ హిల్స్‌లో నిర్వహించారు. 83వ గ్లోబల్ గ్లోబ్స్ అవార్డ్స్ అనేది కాలిఫోర్నియాలో బేవర్లీ హిల్స్‌లో నిర్వహించారు. ఈ దీంట్లో సినీ విభాగంలో చూసుకున్నట్లయితే ఉత్తమ చిత్రంగా 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' అనే ఇది ఉత్తమ చిత్రంగా నిలవడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ నటుడుగా తిమోతి చాలమెట్ 'మార్టీ సుప్రీం' అనే చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా ఇతను నిలవడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ దర్శకుడిగా పాల్ థామస్ అండర్సన్ నిలవడం జరిగింది. అదే విధంగా ఉత్తమ నటి రోజీ జెర్నీ నిలవడం జరిగింది. ఇక టెలివిజన్ విభాగంలో గూడా కొన్ని ముఖ్యమైన అవార్డ్స్ ఉంటాయి. ముఖ్యంగా సినీ రంగంలో మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఉత్తమ చిత్రం ఏంటి? 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్', ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి. ఇవి గుర్తుంచుకుంటే మనకు సరిపోతుంది. గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2025 గ్లోబల్ టీచర్ ప్రైజ్ అనేది ఇది యూఏఈకి చెందిన అంటే యూఏఈలోని దుబాయ్‌కి చెందినటువంటి ఒక లాభాపేక్ష లేనటువంటి ఒక సంస్థ. అంటే జేమ్స్ ఎడ్యుకేషన్ కంపెనీ. జేమ్స్ ఎడ్యుకేషన్ అనే కంపెనీ వాళ్ళు ఒక వర్కీ అనే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. వర్కీ అనే ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాదాపు యూఏఈలో దుబాయ్‌లో కొన్ని వందల కొద్దీ పాఠశాలలు నడుపుతున్నారు. వీళ్ళు వర్కీ ఫౌండేషన్ వాళ్ళు 11 సంవత్సరాల క్రితమే ఈ యొక్క గ్లోబల్ టీచర్ ప్రైజ్‌ను దీన్ని ఇవ్వడం అనేది ప్రారంభించారు. అంటే ఈ యొక్క వర్కీ ఫౌండేషన్ వాళ్ళు గ్లోబల్ టీచర్ ప్రైజ్‌ని ఇవ్వడం ప్రారంభించారు. అట్లా 2025 సంవత్సరానికి గాను మన భారతీయ ఉపాధ్యాయురాలైనటువంటి రూబెల్ నాయ్‌కి ఇవ్వడం జరిగింది. అంటే ఈమె ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే ముంబై రాష్ట్రానికి చెందినటువంటి రూబెల్ నాగికి ఇవ్వడం జరిగింది. మరి దీని కింద ఎంత ప్రైజ్ మనీ ఇస్తారు? ఏమన్నా ఇస్తారా అంటే ఒక $10,00,000 అయితే ఇవ్వడం జరుగుతుంది దీని కింద. అంటే దాదాపు మన ఇండియా కరెన్సీ ప్రకారం చూసుకున్నట్టయితే 9,00,00,000 అని చెప్పుకోవచ్చు. ఇట్లా రూబెల్ నాగికి గ్లోబల్ టీచర్ ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. అంటే ఈమెకు దుబాయ్ వేదికగా ఈ ప్రైజ్ మనీ అనేది దక్కింది. క్రాఫోర్డ్ ప్రైజ్. క్రాఫోర్డ్ ప్రైజ్ అనేది ఇది నోబెల్ బహుమతులలో రానటువంటి ఇప్పుడు నోబెల్ బహుమతిని 6 రంగాలలో ఇస్తారు గదా! ఈ 6 రంగాల్లో రానటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలను గుర్తించి, ఆ రంగాలకి ఇచ్చేటువంటి ప్రైజ్‌నే ఈ క్రాఫోర్డ్ ప్రైజ్‌గా మనం చెప్పుకోవచ్చు. అంటే దీన్ని గూడా స్వీడన్‌కు చెందినటువంటి రాయల్ స్వీడిష్ అకాడమీ వాళ్ళే దీన్ని ప్రదానం చేస్తారు. ఇట్లా ఈ క్రాఫోర్డ్ ప్రైజ్‌ననేది వీరభద్రన్ రామనాథన్‌కి ఇవ్వడం జరిగింది. అంటే భూ వాతావరణ శాస్త్రవేత్త అయినటువంటి వీరభద్రన్ రామనాథన్‌కి క్రాఫోర్డ్ ప్రైజ్‌నయితే ఇవ్వడం జరిగింది. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్ అనేది ఈ లైఫ్ సైన్సెస్ రంగంలో, ముఖ్యంగా ఈ బయోటెక్నాలజీ, ఫార్మా రంగంలో, వైద్య రంగంలో అంటే లైఫ్ సైన్సెస్ రంగంలో విశేష కృషి చేసినటువంటి శాస్త్రవేత్తలకి ఈ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్. ఈ అవార్డుననేది 2004 నుంచి ఇవ్వడం జరుగుతున్నది. ఇట్లా 2026 సంవత్సరానికి గాను ఈ జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్ అనేది డాక్టర్ బ్రూస్ లెవెన్‌కి ఇవ్వడం జరిగింది. ఈయనే అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందినటువంటి ఒక ప్రొఫెసర్. మరి ఈయన దేంట్లో విశేషమైన కృషి చేశాడంటే, ఈయన జీన్ థెరపీని అందుబాటులోకి తీసుకొచ్చాడు. జీన్ థెరపీ పైన ఇతను పరిశోధన చేసినందుకు గాను అంటే జీన్ థెరపీ అంటే ఇప్పుడు జన్యు సంబంధమైనటువంటి చికిత్సకు సంబంధించింది. దానిపైన పరిశోధన చేసినందుకు గాను ఇతనికి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ 2026 అవార్డ్‌ని డాక్టర్ బ్రూస్ లెవిన్‌కి ఇవ్వడం జరిగింది. సేవా తీర్త్. అంటే మన భారతదేశం యొక్క పరిపాలనా విభాగమైనటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి సెంట్రల్ విస్టా ప్రాంగణంలో మన భారతదేశ పరిపాలనకు సంబంధించినటువంటి వివిధ శాఖల కార్యాలయాలు, ప్రభుత్వ ప్రధాన విభాగాలు ఇక్కడ ఉండడం జరుగుతుంది. అంటే ఈ సెంట్రల్ విస్టా ప్రాంతం అనేది ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఒక 3 కిలోమీటర్ల నిడివితో ఇక్కడ రోడ్డు ఉంటుంది. దానికి ఇరువైపులా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు ఉంటాయి. అంటే పార్లమెంటుతో సహా అన్ని మంత్రిత్వ శాఖల యొక్క కార్యాలయాలు ఇక్కడ సెంట్రల్ విస్టా ప్రాంగణంలో ఉంటాయి. అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి పరిపాలన ప్రాంతమే ఈ సెంట్రల్ విస్టా అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క పార్లమెంటు, ఇతర మంత్రిత్వ శాఖల యొక్క భవనాలనేది బ్రిటిష్ వాళ్ళ హయాంలో నిర్మించారు. అంటే దాదాపు ఒక 100 సంవత్సరాలనేది పూర్తయింది. వీటిని పునర్నిర్మించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ననేది చేపట్టింది.
అంటే అట్లా పార్లమెంట్‌తో సహా ఈ ప్రాజెక్ట్ ద్వారా పార్లమెంట్‌తో సహా కొత్త మంత్రిత్వ శాఖల యొక్క భవనాలు గూడా నిర్మిస్తుంది. అంటే పార్లమెంట్ నిర్మించింది. ఇంకా కొన్ని మంత్రిత్వ శాఖల యొక్క భవనాలను గూడా కొత్తగా నిర్మించింది. ఇట్లా కొత్తగా నిర్మించినటువంటి పీఎంఓ ఆఫీస్ పేరును సేవాతీర్త్‌గా పేరు మార్చారు. అంటే ఇదివరకు ఉన్నటువంటి పార్లమెంట్ గాని, ఇదివరకు మంత్రిత్వ శాఖల యొక్క భవనాలు గాని, అవి బ్రిటిష్ వాళ్ళ యొక్క హయాంలో పెట్టినటువంటి పేర్లు. కాబట్టి మన భారతదేశ సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా మన యొక్క భవనాల పేర్లు ఉండాలని జెప్పేసి పేర్లను గూడా మార్పు, చేర్పు చేయడం జరుగుతుంది. అంటే ఇట్లా పీఎంఓ ఆఫీస్ పేరునే సేవతీర్థగా పిలువనున్నారు. ఈ పీఎంఓ ఆఫీస్‌లో జాతీయ భద్రతా మండలికి సంబంధించినటువంటి విభాగం ఉంది. అదేవిధంగా క్యాబినెట్ సెక్రటరేట్ కూడా ఇందులోనే ఉంది. అదేవిధంగా ఈ ప్రాంగణంలో అంటే ఇప్పుడు సెంట్రల్ విస్టా ప్రాంగణంలో వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి భవనాలు గూడా నిర్మించారు. వాటిని కొత్తగా నిర్మించడమే కాకుండా వాటి యొక్క పేర్లను గూడా పేరు మార్చడం జరిగింది. మనం ఇటీవల చూసాం కర్తవ్య భవన్ అని చూసాం. కర్తవ్య భవన్ అంటే ఇది మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఒక విభాగం ఒక భవనం పేరు. దీన్ని కర్తవ్య భవన్‌గా పిలిచారు. సేవాతీర్థ్ అనేది పీఎంఓ ఆఫీస్ యొక్క కొత్త కార్యాలయం పేరు పీఎంఓ ఆఫీసు. కొత్తగా ఏర్పాటైనటువంటి ఈ పీఎంఓ ఆఫీసులో నరేంద్ర మోడీ గారు మొదటగా పీఎం రాహత్ పథకం స్కీమ్ పైన సంతకం చేశాడు. పీఎం రాహత్ పథకం పైన. అదే విధంగా లాఖ్పతి దీదీ, లాఖ్పతి దీదీ అనే 2 స్కీమ్‌ల పైన అంటే ఈ యొక్క 2 ఫైళ్ళ పైన అయితే తొలి సంతకాలు చేయడం జరిగింది. ఇక్కడ పీఎం రాహత్ పథకం అంటే ఏందంటే ఇప్పుడు ఎవరైనా యాక్సిడెంట్‌కు గురైనప్పుడు అంటే ఎవరికైనా యాక్సిడెంట్ సంభవించినప్పుడు ఒక వారం రోజుల లోపల అంటే 7 రోజుల లోపల 1,50,000 వరకు 1,50,000 వరకు ఉచిత ఆహ్, చికిత్సను పొందవచ్చు. అంటే అతన్ని రక్షించాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం రాహత్ పథకాన్ని తీసుకొచ్చింది. అంటే 1,50,000 వరకు ఇతను బెనిఫిట్ పొందవచ్చు. అంటే అట్లాంటి వైద్య సదుపాయం అంత విలువ చేసేటువంటి వైద్య సదుపాయం అనేది ఉచితంగా పొందవచ్చు. అది 7 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇక లాఖ్పతి దీది అంటే మీకు తెలుసు. అంటే గ్రామీణ మహిళల్ని లక్షాధికారులుగా చేయాలన్న ఉద్దేశ్యంతో తీసుకొచ్చినటువంటి పథకమే లాఖ్పతి దీది. అంటే లాఖ్పతి దీదిని ఇంతకుముందే ప్రారంభించారు. అయితే దీన్ని 2027 వరకు ఒక 3,00,00,000 మంది లఖపతి దీదీలను తయారు చేయాలనుకున్నారు. ఈ టార్గెట్ అనేది 2026 వరకే పూర్తయింది. అంటే 3,00,00,000 మంది మహిళలు ఆల్రెడీ లఖపతి దీదీలుగా ఎదిగారు. ఈ టార్గెట్‌ని మళ్ళీ పెంచారు. అంటే 6,00,00,000కు పెంచారు. అంటే 2029 నాటికి మొత్తం 6,00,00,000 మంది మహిళలను లఖపతి దీదీలుగా తయారు చేయాలన్న ఉద్దేశ్యంతో టార్గెట్ పెట్టుకొని ఈ లఖపతి దీదీ ప్రోగ్రామ్‌ని మళ్ళీ కొత్తగా ఆహ్, దాన్ని ఆహ్, మ దాన్ని మళ్ళా కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే దాంట్లో భాగంగానే దీన్ని ఇంప్లిమెంట్ చేయనున్నారు. మనం ఇప్పటివరకి ఫిబ్రవరి మంత్‌కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏమేమి డిస్కస్ చేశామనేది ఒకసారి క్విక్‌గా చూసుకున్నట్లయితే కేంద్ర బడ్జెట్‌ని డిస్కస్ చేసాం. అదేవిధంగా 16వ ఆర్థిక సంఘం యొక్క నివేదికను డిస్కస్ చేసాం. అదేవిధంగా ఏపీ బడ్జెట్ అనేది కొద్దిగా లెంగ్తీగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ తర్వాత సెపరేట్ వీడియో చేస్తాను. అదేవిధంగా భారత్, ఈయూకి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ కుదిరింది. దీనికి సంబంధించిన అంశాలు డిస్కస్ చేసాం. అదేవిధంగా ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ గురించి డిస్కస్ చేసాం. అదేవిధంగా వైభవ్ సూర్యవంశీ అంటే ఈ యొక్క ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్‌లో అత్యధిక రికార్డు నెలకొల్పినటువంటి వైభవ్ సూర్యవంశీ గురించి కూడా డిస్కస్ చేసాం. అదేవిధంగా బంగ్లాదేశ్ ప్రధానిగా కొత్తగా ఆహ్, తారిక్ రెహమాన్ నియామకమయ్యారు. ఇది కూడా మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా న్యూ స్టార్ట్ ఒప్పందం అనేది బా రష్యాకును, అమెరికాకు మధ్యల జరిగినటువంటి ఒక అణ్వాయుధ ఒప్పందం అనేది ఈ ఫిబ్రవరి 5తో ముగిసిందనే అంశాన్ని కూడా డిస్కస్ చేసాం. అదేవిధంగా దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరిగింది. దీని గురించి కూడా చూసాం. అదేవిధంగా గ్లోబ్స్ అవార్డ్స్ అనేది ఎవరికిచ్చారు? ఉత్తమ చిత్రం ఏంటి? ఉత్తమ దర్శకుడు ఎవరు? ఇట్లాంటి అంశాలు కూడా మనం చూడడం జరిగింది. అదేవిధంగా క్రాఫోర్డ్ ప్రైజ్ మనీని ఎవరికిచ్చారనేది కూడా డిస్కస్ చేశాం. ఇది ఫ్రెండ్స్ ఫిబ్రవరి మంత్‌కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.